అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ముందుగా నేను ఒక వీడియో క్లిప్ ని చూపిస్తున్నాను, చూడండి. ఈ వీడియో క్లిప్ భారత్ పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ జరిపిన తర్వాత బలూచ్ ప్రజలు, బలూచ్ లిబరేషన్ ఆర్మీ యోధులు ఆనందంగా డ్యాన్స్ చేసిన ఫుటేజ్ ఇది. పాకిస్తాన్ని మనం కొడితే వారు ఎలా ఆనందించారో ఈ ఫుటేజ్లో చూడండి. పాకిస్తాన్ భారత్ పైకి రిటాలియేషన్ అని వస్తే ఏం జరుగుతుందో ఒక్క రాత్రిలోనే భారత మిలిటరీ చూపించింది. పాకిస్తాన్లోకి వెళ్లి కరాచీ, లాహోర్, రావల్పిండి లాంటి అనేక నగరాలపై డ్రోన్స్ అండ్ మిసైల్స్తో దాడి చేసి, మేము నిన్ను కొడితే ఇలా ఉంటుంది, మా పవర్ ఇలా ఉంటుంది, కరెక్ట్గా చూపిస్తే నువ్వు తట్టుకోలేవు అని చూపించింది. పాకిస్తాన్ ప్రధానమంత్రితో సహా అందరూ పారిపోయి బంకర్లలో దాక్కున్నారు. అట్ ఏ సేమ్ టైం పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్స్ అండ్ మిసైల్స్ని మన డిఫెన్స్ సిస్టమ్ యాక్యురేట్గా ఇంటర్సెప్ట్ చేసి డిస్ట్రాయ్ చేసి పడేసింది. ఒక్కటంటే ఒక్కదానిని కూడా భారత్ నేలను టచ్ కూడా చేయనివ్వలేదు. చూసి సిగ్గుపడాలి. ఎవరితోనైనా పెట్టుకోవాలంటే పెట్టుకునే లెవెల్ నాకు ఉందా అని ముందుగా చెక్ చేసుకోవాలి, లేదా వంగి సెల్యూట్ కొట్టాలి. పాకిస్తాన్కి ఇప్పుడు వంగి సెల్యూట్ అనడం తప్ప సెకండ్ ఆప్షన్ లేదు. ఓకే, ఇది అందరము ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేసిందే. భారత్ 4 రోజుల్లో పాకిస్తాన్ను కొట్టగలదు, 7 రోజుల్లో కొట్టగలదు అనుకున్నాం ఇన్ని రోజులు. కానీ ఒక్క రాత్రిలోనే కొట్టిపడేసి మన ఎక్స్పెక్టేషన్స్కి కూడా జలకిచ్చింది. మెస్మరైజింగ్ స్ట్రాటజీ మన మిలిటరీది అండ్ మన ప్రధాని మోడీ గారిది. ఇదంతా ఓవైపు జరుగుతూ ఉంటే మరొక అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, పాకిస్తాన్ ఇప్పుడు 2 ముక్కలైపోయింది. దాదాపుగా 2 ముక్కలైపోయింది అనే చెప్పాలి. పాకిస్తాన్ ఓవైపు భారత్తో యుద్ధం అని ఇటు ఫోకస్లో ఉండగా, అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్లోని ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తూ వెళ్తోంది. బలూచిస్తాన్ అంతటా అనేక వ్యూహాత్మక ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకుంది. ఇలా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలలో ప్రావిన్షియల్ క్యాపిటల్ అయిన క్వెట్టా కూడా ఉంది. క్వెట్టా పాకిస్తాన్లోని 9 అతిపెద్ద నగరాలలో ఒకటి. ఇక్కడ 1.8 మిలియన్ ప్రజలుంటారు. ఇందులో పష్తూన్, హజారా, బలూచ్ జాతికి చెందిన ప్రజలు మెజారిటీగా ఉంటారు. క్వెట్టా యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఇది ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్లకు మధ్య ఉండి 2 దేశాల మధ్య వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా ఉంటుంది. సో ఈ క్వెట్టాని కూడా ప్రస్తుతం బలూచ్ వీరులు స్వాధీనం చేసుకున్నారు. 22వ తేదీన పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఈ దాడికి కారణం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే అని నిర్ధారించింది భారత్. భారత్ దాని తర్వాత రిటాలియేషన్గా వారికి వెళ్లకుండా సింధు వాటర్ ట్రీటీ రద్దు లాంటి కొన్ని శాంక్షన్స్ని విధించింది. పాకిస్తాన్ దీనికి రిటాలియేషన్గా భారీగా మిలిటరీని ఎల్ఓసి వద్దకు తెచ్చి ఫైరింగ్ స్టార్ట్ చేసింది. సో భారత్ దీనికి రివెంజ్గా ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్రవాద శిబిరాలపైన దాడులు చేసింది. మళ్ళీ దీనికి రివెంజ్ అంటూ పాకిస్తాన్ నిన్న రాత్రి డ్రోన్స్ అండ్ మిసైల్స్తో అమృత్సర్, జైసల్మేర్, ఉధంపూర్, జమ్మూ లాంటి 15 ప్రాంతాలపైన దాడులు చేసింది. కానీ భారత డిఫెన్స్ సిస్టమ్ SU-400 అండ్ కామికేజ్ డ్రోన్స్ గ్రిడ్ ఈ అటాక్స్ని అద్భుతంగా ఇంటర్సెప్ట్ చేసింది. భారత్కి ఈ దాడుల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా చూసింది. పాకిస్తాన్ ఇలా లోపలికి వచ్చి దాడులు చేయడంతో భారత్ చాలా తీవ్రంగా ప్రతిస్పందించింది. అరేబియా సీలోని INS విక్రాంత్ని యాక్టివేట్ చేయడంతో విక్రాంత్ భయంకరంగా గర్జించింది. పాకిస్తాన్లోని చాలా ప్రాంతాలపైన మిసైళ్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా కరాచీ పోర్టును తుక్కు కొట్టింది. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కరాచీలోనే ఉంటాడు. అతని నివాసానికి సమీపంగా మిసైల్స్ కురవడంతో అతడిని పాక్ సైన్యం అక్కడి నుండి తరలించి ఎక్కడో బంకర్లో సీక్రెట్గా దాచిపెట్టింది. తర్వాత UAV కామికేజ్ డ్రోన్స్ గ్రిడ్ అండ్ రఫేల్స్తో పాకిస్తాన్లోని ప్రధాన నగరాలు లాహోర్, రావల్పిండి లాంటి నగరాలపైన దాడులు చేసింది. టోటల్గా పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థను కూల్చివేసింది. అంటే ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ పైకి డ్రోన్స్ను కానీ మిసైల్స్ను కానీ ప్రయోగిస్తే వాటిని డిటెక్ట్ చేసే వ్యవస్థ కానీ, ట్రాక్ చేసే వ్యవస్థ కానీ, అటాక్ చేసే వ్యవస్థ కానీ పాకిస్తాన్కి లేదు. భారత్ ఈ మొత్తం వ్యవస్థని కొలాప్స్ చేసేసింది. సో ఇలా భారత్ ఒకే ఒక్క రాత్రిలో పాకిస్తాన్ని పచ్చడిగా కొట్టింది. ఈ సమయంలోనే
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తన స్వతంత్ర సమరాన్ని ఉధృతం చేసింది. BLA ప్రతినిధి జియాంద్ బలూచ్ వీరులు ఏ విధంగా ఈ ఆక్రమణను కొనసాగించారు అనే విషయాన్ని చాలా క్లారిటీగా వివరించాడు. అతను వివరించిన ప్రకారం BLA ఫైటర్స్ రిమోట్ కంట్రోల్ IEDలు, ఆటోమేటిక్ వెపన్స్, గ్రెనేడ్ లాంచర్స్ని ఈ పోరాటంలో ప్రధానంగా ఉపయోగించారు. కెచ్, మస్తుంగ్ మరియు కాచ్చి మొదలైన 6 ప్రదేశాలలో వరుస దాడులు ప్రారంభించారు. ఈ దాడులు ఎవరిపైన చేశామంటే పాకిస్తాన్కు చెందిన దళాలపైన, వారి సరఫరా కాన్వాయ్లపైన, వారి కీలకమైన మౌలిక సదుపాయాలపైన చేశాం. మా తిరుగుబాటుకు సెంటర్ పాయింట్ క్వెట్టా. సో అక్కడ ఫ్రాంటియర్ కార్ప్స్ యొక్క హెడ్ ఆఫీస్ అండ్ ఇంకా పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన కీలకమైన చెక్ పోస్టులపైన దాడి చేశాం. ఇలా దాడి చేసిన తర్వాత బలూచిస్తాన్ మొత్తం మా నియంత్రణలోకి వచ్చింది. కామ్రానీ రోడ్డులోని నఫర్ ఖాన్ చెక్ పోస్ట్ వద్ద 2 పేలుళ్ళు, హజారా టౌన్ అండ్ కిరానీ రోడ్ల వద్ద ఉన్న పాకిస్తాన్ మిలిటరీ పోస్టులపై కూడా భారీ స్థాయిగా పేలుడు పదార్థాలతో దాడి చేశాం. మే 8వ తేదీన జమరాన్ అను ప్రాంతంలోని చెక్ పోస్ట్ వద్ద పాకిస్తాన్కి చెందిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ పైన IEDలతో దాడి చేశాం. అక్కడ ఒక పాక్ సైనికుడు చనిపోయాడు. పోస్టులపైన దాడులు చేయడం, పాక్ దళాలను బలూచ్ ప్రాంతాల నుండి వెనక్కి తరమడమే కాకుండా ఈ ప్రాంతాలన్నింట పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్న కమ్యూనికేషన్ అండ్ లాజిస్టిక్స్ను కూడా నాశనం చేశాం. హాజీ షమర్లోని యూఫోన్ కమ్యూనికేషన్ టవర్ను డిస్ట్రాయ్ చేశాం. మస్తుంగ్ ప్రాంతంలో మా బలూచ్ వనరులు దోచుకుంటున్న అనేక వాహనాలపైన దాడులు చేసి తరిమేశాం అంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి జియాంద్ బలూచ్ వివరించాడు. తర్వాత బలూచ్ ప్రాంతంలోని ప్రజల నుండి ఎవరైనా సరే పాకిస్తాన్ దళాలకు సహకరించిన, గూఢచర్యం చేసిన వారిపైన, వారి ఆస్తులపైన కూడా దాడులు చేస్తాం అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది BLA. ఇలా BLA ఈ సందర్భంగా భయంకరంగా రెచ్చిపోయింది. ఇక బలూచిస్తాన్లోని అనేక ప్రాంతాలలో స్థానిక బలూచ్లు పాకిస్తాన్ జాతీయ జెండాలను తొలగించి వాటి స్థానంలో బలూచిస్తాన్ జెండాలను ఎగురవేశారు. బలూచిస్తాన్ స్వాతంత్రానికి మద్దతుగా నినాదాలు చేశారు. బలూచ్ ప్రజలు తమ సొంత జెండాలను ఎగురవేయడం మరియు పాకిస్తాన్ జెండాలను తొలగించడం ప్రారంభించారు. బలూచ్ ప్రజలు తమ సొంత జెండాలను ఎగురవేయడం మరియు పాకిస్తాన్ జెండాలను తొలగించడం ప్రారంభించారు. అంతర్జాతీయ సమాజం పాకిస్తాను నుండి తమ రాయబార కార్యాలయాలను ఉపసంహరించుకుని కొత్తగా ఉద్భవిస్తున్న మా బలూచిస్తాన్ని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్కి వీడుకోలు, బలూచిస్తాన్కి స్వాగతం అంటూ BLA ట్వీట్ కూడా చేసింది. అంటే BLA పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ పూర్తిగా విడిపోయింది, స్వతంత్రం పొందింది అని ప్రకటించుకున్నది అని అర్థం. ఇది పాకిస్తాన్కి గుండెలపైన ఆరని జ్వాల. భారత్తో ఇప్పుడు జరుగుతున్న యుద్ధం 1-2 రోజుల్లో ముగుస్తుంది కావచ్చు, కానీ బలూచుల స్వతంత్ర పోరాటం మాత్రం ఆగదు. ఆల్రెడీ వేరైపోయింది అంటున్నారు ఇప్పుడు. మరి పాకిస్తాన్ భారత్ కొట్టిన దెబ్బల నుండి కోలుకుని హాస్పిటల్లో బెడ్ పైన కట్లు కట్టుకుని బాగైన తర్వాత బలూచిస్తాన్ వైపు చూడడానికి, బలూచిస్తాన్ గురించి మాట్లాడడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. అసలు బలూచిస్తానును పాకిస్తాన్ ఏం చేయగలుగుతుందో కూడా చెప్పలేం. ఇది ఇప్పుడు తెలిసే విషయం అయితే కాదు. ఇది పాకిస్తాన్ బతుకు బస్టాండ్ అయిన చిత్రం. కాశ్మీర్ అంటే బలూచ్ ఇలా ఊడిపోయింది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.